Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. పార్టీ రజతోత్సవ సభను సంబంధించినటువంటి కార్యక్రమానికి ఈరోజు నిజామాబాద్ పట్టణంలో అర్బన్ నియోజకవర్గంలో సంబరాలు చేసుకోవాలని, రేపు నిజామాబాద్ పట్టణంలో వివిధ డివిజన్ల నుంచి దాదాపు అన్ని ప్రాంతాల నుంచి బస్సులు, కార్లు, ప్రైవేట్ కార్లు, ఈ వాహనాల ద్వారా ఉదయం 10 గంటలకు బయలుదేరి మరి ఆ సభకు వెళ్తా ఉన్నాం. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కానీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కానీ చాలా సభలు జరిగినాయి. కరీంనగర్లో జరిగింది, వరంగల్లో జరిగింది, ఖమ్మంలో జరిగింది, ఆర్మూర్లో జరిగింది. ఎన్ని సభలు జరిగినా కూడా ఈ సభకు ఉన్నటువంటి ప్రత్యేకత వేరు. ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం అంతా కూడా ఈ సభ మీద ఫోకస్ అయి చూస్తూ ఉంది. ఏ విధంగా అయితే మొన్నటి వరకు పుష్కరాల మీద అంతా ఫోకస్ ఉండేనో, మన పుష్కరాలు కాదు కుంభమేళ మీద ఫోకస్ ఉండేనో, ఆ కుంభమేళ తర్వాత అంత పెద్ద ప్రత్యేకత సాధించుకున్నటువంటి మరి ఈ సభ మరి గౌరవ ఫౌండర్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ పుట్టి కేవలం తెలంగాణ సాధన కోసమే ఈ పార్టీ పుట్టి, తెలంగాణ వస్తుందా రాదా చాలామంది నాయకులు మహోమహులు కూడా పార్టీలు పెట్టి మధ్యలోన రాజకీయ ఒత్తిళ్ల కోసమో రాజకీయ స్వలాభం కోసమో మధ్యలోనే ఆ పార్టీలన్నీ కూడా కనుమరుగైపోయినాయి. కానీ వాళ్ళతో కేసీఆర్ గారిని కంపేర్ చేసుకొని మరి ఇంతకుముందు చెన్నారెడ్డి గారు లాంటి నాయకులు ఏం చేయలేకపోయారు, కేసీఆర్ గారు ఏం చేస్తారని చెప్పేసి చాలామంది భావించినప్పటికీ వాళ్ళ మాటలన్నీ అబద్ధం. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఒకవేళ ఉద్యమం నుంచి నేను వెనక్కి వస్తే రాళ్లతో కొట్టి చంపండి అని. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎక్కడుందో కానీ ప్రతి ఒక్కరు కూడా ఫీలింగ్ ఇప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేటటువంటి భావంతో ఉంది. కొంతమంది ఆ భావనతో ఉన్నారు, కొంతమంది మాత్రం నిజమైనటువంటి నాయకుడు కేసీఆరే, ఆయనే ముఖ్యమంత్రి కావాలా అని చెప్పేసి కోరుకునేవాళ్ళు. అయితే ఈ కార్యక్రమం ఏదైతే రజతోత్సవ సభ ఉందో ఆ సభకి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా తండోపతండాలుగా స్వచ్ఛందంగా కార్యకర్తలు మరి తరలి వెళ్తా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.